ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి కొన్ని సమస్యల కారణంగా రక్తహీనత తరచూ వస్తూ ఉంటుంది. రక్తహీనతను అధిగమించడానికి ఇంజెక్షన్స్, టానిక్లు ఇట్లాంటివి అనేకం ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది ఈ రక్తహీనత తీవ్రమై బ్లడ్ కూడా ఎక్కించుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కొంతమందికి ఇలాంటి సమస్యలేమి లేకపోయినప్పటికీ పోషకాహార లోపం వల్ల రక్తహీనత వస్తూ ఉంటుంది. మరి సరైనవి తిననందువల్ల రక్తం కొత్తగా తయారవదన్నమాట. చనిపోతూ ఉంటాయి కణజాలం, వాటి ప్లేస్లో తిరిగి పుట్టవు. మనకి రక్త కణాలు ఒకసారి పుడితే 120 రోజులు వాటి ఆయుర్దాయం. ఆరోగ్యకరంగా ఉంటే పూర్తి ఆయుర్దాయం ఉంటుంది. మనం సరిగా ఆహార నియమాలు పాటించక సరిగైన పోషకాలు లేవనుకోండి, బలహీనంగా పుడతాయి. తక్కువ కాలంలో అవి చనిపోతూ ఉంటాయి. మళ్ళా కొత్త కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వాలి. అంచేత మనకి 2 కారణాలు చెప్పాను. అనారోగ్య సమస్యలతో రక్తహీనత రావటం, పోషక లోపంతోనూ రక్తహీనత రావటం. ఇట్లా ఏ కారణాలతో వచ్చినప్పటికీ రక్తం తక్కువ ఉంటే చాలా నష్టాలు వస్తూ ఉంటాయి శరీరంలో. ఎందుకంటే రక్తం అనేది వాహనము. ఈ రక్తంలో హెమోగ్లోబిన్ అనేది ముఖ్యంగా ప్రాణవాయువును మోసుకెళ్తుంది. మీకు హెమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, ప్రాణవాయువు శరీరంలో ఏ భాగానికి చేరదు సరిగా. అందుకని ఎంత ప్రాణవాయువు బాగా శరీరంలో అందాలి అనుకుంటే ఎక్కువ మనకి రక్తంలో హెమోగ్లోబిన్ అంత పుష్కలంగా ఉండాలన్నమాట. అందుకని రక్తహీనత ఉన్న వారికి ఆయాసం వస్తూ ఉంటుంది. కారణం ఆ రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ అనేది తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ప్రాణవాయువు ఊపిరితిత్తుల నుంచి, లంగ్స్ నుంచి అక్కడి నుంచి శరీరంలో సరిగా చేర్చే వాహనాలు లేనట్లే. జనాలందరూ ఉన్నారు, జనాలు మోసుకెళ్లే రైళ్లు, బస్సులు తక్కువ ఉన్నాయి. చూడండి, లేకుండా ఖాళీలు దొరకనప్పుడు ప్లాట్ఫామ్స్ మీద ఆగిపోతారు ప్రజలందరూ కూడా. సేమ్ అంతే. అందుకని అదొక నష్టం. రక్త కణాలు మళ్ళా తిరిగి పుట్టాలి అంటే మరి బోన్ మ్యారోలో తయారవుతుంటాయి కదా, అక్కడికి చక్కగా పోషకాలు బాగా అందాలన్నమాట. హెల్దీగా ఉండాలి. వాటికి రక్తం ఎక్కించకుండా వాటికి రక్తాన్ని మీకు పట్టించాలి అంటే ఒక చక్కటి ఆహారం ఉంది. అందుకని ఏ రకమైన రక్తహీనత ఉన్నప్పటికీ, అంటే ఏ కారణంతో వచ్చినప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్, బ్లడ్ కూడా ఎక్కించకుండా బ్లడ్ త్రాగినట్టుగా బ్లడ్ పట్టేటట్టు చేసేది న్యాచురల్గా ఒకటి ఉంది. పూర్వం రోజుల్లో అంటే ఈ గోధుమ గడ్డి త్రాగమంటే చాలామంది ఇబ్బంది పడేవారు. ఈ మధ్య 2-3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి జనాలందరికీ ఒక మంచి అలవాటు వచ్చింది. ఆకులు, కషాయాలు, పసర్లు ఏదైనా సరే బాగున్నా బాగుపోయినా మింగేయటం అలవాటు చేసేసుకున్నారు. ఎందుకంటే ఏమైనా తినొచ్చు, ఇట్టడి ఇదైతే రోగాలు పోతాయి అంటున్నారు. కానీ ఇప్పుడు తిప్పతే ఆకులు ఏమైనా కమ్మగా ఉంటాయా? చక్కగా గ్రైండ్ చేస్తున్నారు, కలుపుకు పోసేస్తున్నారు లోపల. ఇట్లా ఏది మంచిదంటే దాన్ని తాగేస్తున్నారు. పూర్వం రోజుల్లో అది లేదు. 4-5 ఏళ్ళ నుంచి కొంచెం మనుషులకి ఒక మంచి అలవాటు వచ్చిందని చెప్పొచ్చు. అందుకని కషాయాలన్నా, రసాలన్నా, ఆకులన్నా, గడ్డన్నా బ్రహ్మాండంగా ఇష్టపడుతున్నారు. అందుకని మళ్ళీ గుర్తు చేద్దామని ఈ వీట్ గ్రాస్ థెరపీని మీకు గుర్తు చేస్తున్నాం స్పెషల్గా. కొంతమంది చిన్న పిల్లల్లో మరి బోన్ మ్యారోలో డిఫెక్ట్స్ వచ్చి ఇక రక్తం పుట్టదనమాట, వాళ్ళకి ఎక్కించాల్సి వస్తుంది. కొంతమంది కొన్ని రకాల జబ్బులు, సికిల్ సెల్ ఎనీమియా ఇట్లాంటి సమస్యలు, మరి ఇట్లాంటివి అనేక రకాల కొన్ని ప్రాబ్లమ్స్తో ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి అలాంటి దాన్ని అధిగమించడానికి బ్లడ్ త్రాగినట్టుగా బ్లడ్ పండించే వీట్ గ్రాస్ థెరపీ అనేది అద్భుతమైంది. ఎందుకు ఆ వీట్ గ్రాస్కి అట్లా ఉంటుంది అంటే, మరి ఇతర గడ్డలు ఏమైనా తాగొచ్చు కదా అనుకోవచ్చు. ఇతర గడ్డి తాగితే అట్లా రాదు. ఒక్క వీట్ గ్రాస్కి రక్తం డైరెక్ట్గా పట్టేస్తుంది అనమాట, స్పీడ్గా పట్టేస్తుంది. ఎందుకండి, ఒక నెల రోజులు మీరు వీట్ గ్రాస్ ఒక రోజుకు 1 కప్పు 2 కప్పులు త్రాగారంటే ఇక నెల నుంచి బ్లడ్ ఎక్కించే పిల్లలకు కూడా బ్లడ్ ఎక్కించకుండా ఆగిపోతుంది. అంత అంటే రక్తాన్ని మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయలేం, కానీ రక్తాన్ని మీ బాడీయే తయారు చేయాలి. ఇంతవరకు రక్తాన్ని తయారు చేసే ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడ లేదు కదా. మరి శరీరం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ కలిగి ఉంది. దానికి రా మెటీరియల్ మీరు ఇస్తే చాలు. మీ లోపల ఏ అనారోగ్య సమస్యలున్నా అవి నిదానంగా రెక్టిఫై అవుతుంటాయి. ఈలోపు ఉత్పత్తి ఆ కండిషన్లో కూడా మన శరీరం తయారు చేసేయగలుగుతుంది వీట్ గ్రాస్ జ్యూస్ నుంచి కూడా. ఎందుకు అంటే హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో, అంటే స్ట్రక్చర్స్ చూడండి ఎట్లా ఉంటాయో. హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఇది.
ఇందులో సెంట్రల్లో చూడండి యాటమ్స్లో ఐరన్ ఉంది. వీట్ గ్రాస్లో మిగతా అంతా సేమ్ ఉంటుంది. హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో వీట్ గ్రాస్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. సెంటర్లో ఐరన్ బదులుగా ఇక్కడ కాస్త మెగ్నీషియం ఏదో కాదు, సెంటర్లో స్ట్రక్చర్ ఐరన్ బదులుగా ఇంకొక వేరేది ఉంది కదా. అందుకని ఈ రకంగా చిన్న మార్పు తప్ప టోటల్ A to Z సేమ్ స్ట్రక్చర్. అందుకని వీట్ గ్రాస్ ఇట్లా త్రాగినప్పుడు ఇది బోన్ మ్యారోలోకి వెళితే అన్ని రా మెటీరియల్స్ ఒక్క దాంట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు పసుపు డబ్బా ఒకటి, మినపప్పు డబ్బా ఒకటి, జీలకర్ర డబ్బా ఒకటి, ఆవాల డబ్బా ఒకటి, కాస్త వెల్లుల్లిపాయల డబ్బా ఒకటి, ఎండుమిరపకాయల డబ్బా ఒకటి, ఇట్లా చిన్న చిన్న డబ్బాలు విడిగా ఇట్లా పెట్టుకున్నారనుకోండి. వంట చేయాలి, తాలింపు వేసుకోవాలన్నప్పుడు ప్రతి డబ్బా తీయాలి, ప్రతి డబ్బా మూత తెరవాలి, ప్రతి డబ్బాలు తీసి మళ్ళీ అట్లా పెట్టాలంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇన్నిటి నుంచి సేకరించాలంటే కష్టం. ఇవన్నీ కలిపి ఒక బాక్సులోనే ఒక్క మూత తీసేసి పక్క పక్కనే ఉందనుకోండి, ఇట్లా తీసేయటం ఎంత ఈజీ. అన్నిటి నుంచి కలెక్ట్ చేసుకోవటం లేటు. అలాగే మన శరీరం లోపల కూడా ఈ వీట్ గ్రాసులు అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి. ఇది గనక బోన్ మ్యారోకి వెళ్ళిందంటే రెడీగా ఉన్నట్టు తీసుకుని ప్రొడక్షన్ చేసేసి బ్లడ్లోకి వదిలేయటమేనట. అందుకని అంత తక్కువ టైంలో బ్లడ్ ఎక్కించాల్సిన వాళ్ళు కూడా ఎక్కించకుండా తగ్గటానికి కారణం వీట్ గ్రాసులో హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో సేమ్ అట్లా ఉంటుందన్నమాట. అందుకని రక్తహీనత వచ్చి హెమోగ్లోబిన్ లెవెల్ తగ్గిన వారికి 6, 5, 7కి వెళ్ళిపోతుంది, బ్లడ్ ఎక్కిస్తారు. వీళ్ళకి మళ్ళీ 12కి 14 కూడా వెళ్ళిపోతుందండి 2 నెలల్లోనే. అంత మంచి మార్పు తీసుకొస్తుంది అనమాట. అందుకని దీన్ని వీట్ గ్రాస్ని పండించుకోండి, లేదా మార్కెట్లో దొరికితే కొనుక్కోండి. మరి వీట్ గ్రాస్ని ఎట్లా పండించాలి మన వీడియోస్లో స్వయంగా చెప్పుంటాం, చూపిస్తాం కాబట్టి అక్కడ చూసైనా నేర్చుకోండి. వీట్ గ్రాస్ని పెంచే విధానం, మంతిన్ అఫీషియల్లో గోధుమ గడ్డిని పెంచే విధానం చూపించాం. అలాంటి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీట్ గ్రాస్ని అంత గడ్డిని కట్ చేసి గ్రైండ్ చేసేయండి, ఇన్ని నీళ్లు పోయండి. గ్రైండ్ అయ్యాక వడకట్టి పిప్పి తీసేసేయండి. ఆ రసాన్ని ఒకప్పుడు 150 ml 100 ml తేనె కలుపుకొని అందులో కొద్దిగా ఎండు ఖర్జూరం పొడి ఉంటే కూడా కలపండి. ఉదయం పూట ఎప్పుడైనా మొదట ఆహారంగా వెజిటబుల్ జ్యూస్లో మానేయండి. వెజిటబుల్ జ్యూస్ వెండి అయితే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ వజ్రం అనమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది, బంగారం కూడా కాదు, వజ్ర సమానం వీట్ గ్రాస్ జ్యూస్. అందుకని ఇది తాగినప్పుడు ఏ జ్యూస్ అక్కర్లా. ఇంకా మరీ రక్తహీనత ఉన్నవారు 2 సార్లు అయినా 1 గంట కాపించి ఇంకో కప్పు తాగొచ్చు. అట్లా మార్నింగ్ 2 times ఇట్లా వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే చాలు. హైదరాబాద్లో ఉండేవారైతే స్వయంగా గోధుమ గడ్డిని తెప్పించుకోవచ్చు, డోర్ డెలివరీ చేపిస్తుంటారు. ఇప్పుడు ఇచ్చే నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తారు, మంచి సర్వీస్ ఇస్తుంటారు. బయట వాళ్ళతో పోలిస్తే రేటు తక్కువలో ఇస్తారు. 9000882227 ప్రవీణ్ కుమార్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వీట్ గ్రాస్ని పంపించే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు. అక్కడ వాళ్ళ వరకు ఆ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. మరి కావాల్సిన వారు అట్లా తెక్కించుకోండి. మిగతా వాళ్ళంతా పండించుకోవడానికి ట్రై చేయండి. అన్ని ప్రాంతాల్లో దొరికితే కొనుక్కున్న కాస్ట్, లేనప్పుడు పండించుకోవడం మంచిదన్నమాట. అందుకని గ్రీన్ బ్లడ్ అంటారు వీట్ గ్రాస్ని. అలా మీరు అందరూ ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ ఆ నెంబర్ ప్రవీణ్ కుమార్, వారు కాల్ చేసి సంప్రదించవచ్చు. అందరికీ సెలవు, నమస్కారం.